E6 ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి హోటల్ రూమ్ లాకర్లో చోరీ, 1000 అమెరికన్ డాలర్ల విదేశీ కరెన్సీ మాయం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్, 24 గంటల కరెంట్ ఇస్తేనే ఓట్లు అడుగుతామని చెప్పగలరా? ఖమ్మంలో అర్ధరాత్రి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు, కాంగ్రెస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహం. ఎస్సీఈఆర్టీ నియామక వివాదంపై కూటమి ప్రభుత్వం క్లారిటీ, వైఎస్ఆర్సీపీ ఆరోపణలు తిరస్కరణ. తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అంశంపై పొలిటికల్ వార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు చేరింది. రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్ఫుల్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను, లేదంటే అడగను అని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక, బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రాల విద్యుత్ కోతలను ఉదాహరణగా చూపిస్తూ రైతాంగ సమస్యలపై మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ విధానాలపై అంకెలు, సాక్ష్యాలతో సహా విరుచుకుపడ్డారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ ఇవాళ తెలంగాణలో రైతులకు కనీసం 13 గంటల కరెంటు కూడా రావడం లేదని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలు కలిసి రైతులకు 3 గంటల కరెంటు చాలని కుట్రపూరిత మైండ్ సెట్ ను ప్రజలకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల దారుణ పరిస్థితులను హరీష్ రావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇవాళ ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకునే గుజరాత్ లో రైతులకు కేవలం 7 గంటల కరెంటు మాత్రమే వస్తోంది. ఇక కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులు రోడ్లెక్కినా 8 గంటల కరెంటు కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. రేపు తెలంగాణలో కూడా అదే దారుణమైన పరిస్థితిని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పునాదులు వేస్తోందని హరీష్ రావు హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి రాష్ట్రాల చీకట్లను చీల్చుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ అన్నదాతలకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను నిరంతరాయంగా అందించిన చరిత్ర కేసీఆర్ గారిదని, ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ రాకతో వంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, గుజరాత్ విద్యుత్ సంక్షోభాలను తెలంగాణకు ముడిపెడుతూ హరీష్ రావు విసిరిన ఈ పొలిటికల్ బాణాలు కాంగ్రెస్ కూటిలో పెద్ద కలకలమే రేపుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా పవర్ మినిస్టర్ నుండి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి. అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్ గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండ, అఫీషియల్ గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈరోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకు అడుగుతున్న ఈ మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు, మీరు బాండి బిడ్డ, చాలు డిస్టర్బ్ చేయ, ఒకటి తీసుకొని పోవాలి, ఊకేం డిస్టర్బ్ రా బిడ్డ. ఇప్పుడే రావట్లేదు. రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు.
నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎడగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. తనదైన శైలి సామెతలు, పవర్ఫుల్ పంచ్లతో కాంగ్రెస్ మార్క్ పాలనను కడిగిపారేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, మైసూరు పాకులో మైసూరు ఎంత ఉందో, రేవంత్ రెడ్డికి రైతులంటే కూడా అంతే ప్రేమ ఉంది అంటూ కేటీఆర్ వేసిన సంచలన కౌంటర్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది. మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఆర్ హయాంలో జరిగిన చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అంకెలు, లబ్ధిదారుల వివరాలతో సహా కేటీఆర్ వివరించారు. కేసీఆర్ అప్పులు చేశారంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అవును, కేసీఆర్ అప్పు చేసి రాష్ట్రంలో 45,000 చెరువులను బాగు చేశారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలను పెంచారు. 15 లక్షల మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ ద్వారా మేనమామల అండగా నిలిచారు. 15 లక్షల మంది ఆడకూతుర్లకు కేసీఆర్ కిట్లు ఇచ్చి ఆదుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న వృద్ధుల, వితంతువుల 200 రూపాయల పెన్షన్లను 2,000 రూపాయలు చేసి గౌరవంగా బతికేలా చేశారు అంటూ కేసీఆర్ మార్క్ ప్రగతిని గుర్తు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మార్క్ పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. నువ్వు అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలోనే ఏకంగా 4.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చావు. మరి ఈ అప్పులతో తెలంగాణకు నువ్వు ఏం చేశావు? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టావా? ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేశావా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పాడుతూ ఉన్న గోసను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డికి రైతులపై ఉన్నది దొంగ ప్రేమేనని, నేతి బీరకాయలో నెయ్యి చందంగానే కాంగ్రెస్ ఇచ్చిన రైతు భరోసా, రుణమాఫీ హామీలు మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని అప్పులను ప్రస్తావిస్తూ కేటీఆర్ విసిరిన ఈ సవాల్ ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో పెద్ద చర్చకు దారితీస్తోంది. దీనిపై అధికార పక్షం నుండి ఎలాంటి ఆర్థిక పరమైన కౌంటర్లు వస్తాయో వేచి చూడాలి. కేసీఆర్ అప్పు చేసిండు, 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడ కూతుర్లకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ 2,000 చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2,500 ఇస్తాన్నావు, ఇచ్చినవా? ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇస్తాన్నావు, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఇచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనట రైతు డిస్కామ్ పెడతాడంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వు అంట రైతు డిస్కమ్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూరు పాకులో మైసూరు ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కాం తప్ప ఇంకొకటి కానే. తెలంగాణలోని ఖమ్మం నగరంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డున దశాబ్దాలుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి పూట అకస్మాత్తుగా తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తక్షణమే ఖమ్మం చేరుకుని ఘటనా స్థలంలో స్థానిక నాయకులతో కలిసి భారీ ఆందోళనకు దిగారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక మహోన్నత నాయకుడి విగ్రహాన్ని ఇలా అవమానకరంగా తొలగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని విహెచ్ అధికారులను నిలదీశారు. ఖమ్మం నగర కాల్వ ఒడ్డున జరిగిన ఈ విగ్రహ తొలగింపు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అత్యంత తీవ్రంగా స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. వి హనుమంతరావు మాట్లాడుతూ ఆధునిక భారతదేశ సాంకేతిక పరిజ్ఞానానికి పునాది వేసిన యువ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏకపక్షంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం అత్యంత దారుణమైన చర్య అని మండిపడ్డారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తక్షణమే గౌరవప్రదంగా
అదే స్థానంలో అధికారులు తిరిగి ప్రతిష్ఠించాలని విహెచ్ అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ లేదా రోడ్డు విస్తరణ పనుల పేరుతో ఈ తొలగింపు జరిగిందా లేక దీని వెనుక స్థానిక రాజకీయ శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కాంగ్రెస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విహెచ్ రంగంలోకి దిగడంతో స్థానిక పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఖమ్మంలో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపుపై విహెచ్ చేసిన ఈ పోరాటం అటు అధికార యంత్రాంగంలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో, విగ్రహాన్ని తిరిగి ఎప్పుడు పునఃప్రతిష్ఠిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నియామకాల చుట్టూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తి ఉద్యోగ నియామకంపై ప్రతిపక్షాలు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం కొట్టిపారేసింది. సదరు అభ్యర్థి పరీక్షలో టాపర్గా నిలిచినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఆయనకు ఉద్యోగం దక్కలేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ నియామక బోర్డు నిబంధనల ప్రకారం అభ్యర్థి నవీన్ వ్యవహారంలో జరిగిన లోపాలను అధికారులు పక్కా ఆధారాలతో వెల్లడించారు. నవీన్ అనే వ్యక్తి ఎస్సీఈఆర్టీలో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన రాసిన 2 వేర్వేరు పోటీ పరీక్షల్లో ఒక దాంట్లో 1వ ర్యాంకు, మరొక దాంట్లో 6వ ర్యాంకు సాధించిన మాట వాస్తవమే. మెరిట్ ఆధారంగా ఆయన పేరు సెలక్షన్ లిస్టులో కూడా చేర్చబడింది. అయితే ఉద్యోగ నియామకానికి అత్యంత కీలకమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు ఆయన హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం వెరిఫికేషన్కు రాని అభ్యర్థిని నియమించడం సాధ్యం కాదు కాబట్టి ఆ పోస్టును నిబంధనల ప్రకారం నిలిపివేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ విభాగంలో అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు మరో ప్రభుత్వ పరీక్ష రాయడానికి ముందే తమ శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నవీన్ ఈ ప్రాథమిక నియమాన్ని తుంగలో తొక్కి ఎలాంటి ఎన్ఓసీ తీసుకోకుండానే పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ గుర్తించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎందుకు రాలేదో చెప్పకుండా అభ్యర్థి నవీన్ కోర్టును ఆశ్రయించారని, దీనిపై ప్రభుత్వం తరఫున పక్కా లీగల్ వాదనలు వినిపించామని అధికారులు తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకొని అభ్యర్థికి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడంపై కూటమి శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత కోల్పోయిన అభ్యర్థి వ్యవహారాన్ని పట్టుకుని కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్న వైఎస్ఆర్సీపీ డ్రామాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఒక కేసు నవీన్ కేసు అని చెప్పి దీని మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది. దిస్ పర్సన్ వాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎస్సీఆర్టీ. దీంట్లో ఏమాత్రం ఇది 2016 నుంచి ఉన్నాడు. అతను ఎస్సీఆర్టీ ఎంప్లాయీ కాబట్టి అప్పటి నుంచి గత 9 years నుంచి ఉన్నాడు. సరే, ఇది అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత హి హాజ్ రిజైన్డ్. ఇతనికి 2 ఎగ్జామ్స్ రాశాడు. ఒకటి సోషల్ స్టడీస్, ఇంకోటి తెలుగు. ఒక దాంట్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. సో ఇతనికి ఏం జరిగిందంటే, ఇతనికి 22nd మనం ఏదైతే లిస్ట్ పబ్లిష్ చేశామో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్. అతను లాగిన్ లో అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అతను హ్యాపీగా డౌన్లోడ్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయింది. అయితే 26th మా దృష్టికి ఏమొచ్చింది, దిస్ పర్సన్ హాజ్ నాట్ టేకెన్ రిక్వైర్డ్ పర్మిషన్స్. ఏ ఎంప్లాయీ అయినా కూడా, ఒక టీచర్ కానీ, ఒక టీచర్ ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా ఎన్ఓసి తీసుకోవాలి. ఏ ఎంప్లాయీ అయినా కొత్త ఎగ్జామ్స్ రాసేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్. ఏ ఎంప్లాయీ అయినా ఎగ్జామ్ రాసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. వన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సో యు ఆర్ సపోజ్ టు. మనం ఇవ్వకపోవడం వేరే విషయం. అసలు ఇంటిమేటే చేయలేదు కాబట్టి అతనిది మెరిట్ లిస్ట్ లో పక్కన పెట్టడం జరిగింది, దిస్ 1 person. కానీ అతను లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉండింది. 29, 30 ఎప్పుడైతే క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరిగిందో దానికి తను రాలేదు. రాకపోవటం వల్ల తనకి హీ వాజ్ నాట్ గివెన్ ఎనీ అపాయింట్మెంట్. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఈ వెంట్ టు కోర్ట్. కోర్టు ఏమనింది, ఈ గోటుది ఫస్ట్ మేము చెప్పింది విన్నారు కోర్టు, నీ గ్రీవెన్స్కి వెళ్ళు అంటే 3 level గ్రీవెన్స్కి వెళ్ళాడు. మేము ఇది చెప్పిన దాన్ని కోర్టు ఏం చెప్పిందంటే, మొత్తం వినిన తర్వాత దెర్ ఈస్ అ రూల్ క్లియర్గా 26 ఆఫ్ మెగా డిఎస్సి రూల్స్లో క్లియర్గా ఉంది, క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోతే హిస్ అపాయింట్మెంట్ విల్ నాట్ బి గివెన్. ఇప్పుడు వీ డి నాట్ వైలేట్ దిస్ రూల్. అతను లాగిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కూడా ఇఫ్ హీ డి నాట్ టర్న్ అప్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇతను కోర్టుకి వెళ్ళాడు, కోర్టు మా వాదన వినిన తర్వాత అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ, చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో జరిగిన మహిళా హత్య ఘటనకు సంబంధించి చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పసలమ్మ సుమారు 46 సంవత్సరాలు తన కుమారుడు కోడలు మనవడితో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబంలో అత్తాకోడల మధ్య తరచూ చిన్న విషయాలపై గొడవలు జరుగుతూ ఉండేవని తెలిసిందే. 28 మే 2026 ఉదయం సమయంలో కుటుంబ సభ్యుల ఇంట్లో ఉండగా మనవడు చేసిన చిన్న విషయంపై అత్తాకోడల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోడలు నాగమణి కోపోద్రిక్తమై కర్ర చెక్కతో
పసలమ్మపై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పసలమ్మను గ్రామస్తులు వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారని మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ముద్దాయి అయిన కరక నాగమణి వైఫ్ ఆఫ్ లక్ష్మణరావు వెంకన్నపాలెం గ్రామంలో ఉన్న ఆమె అమ్మగారి ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. చోడవరం మండలం వెంకటపాలెం గ్రామంలో ఒక మహిళ హత్య జరిగింది. దానికి సంబంధించి చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పాషాలమ్మ 46 ఏళ్ళు తన కుమారుడు, కోడలు మరియు మనవడితో కలిసి నివాసం ఉంటుంది. ఈ అత్తా కోడళ్ళు తరచుగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో నిన్న 28 ఉదయం సమయంలో వాళ్ళ అబ్బాయి మనవడిని ఏదో అన్నది ఈవిడ అని చెప్పి పెద్ద ఆవిడ దాని మీద మళ్ళీ అత్తా కోడళ్ళు మాట అనుకునేసి ఈ కోడలు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఆవిడ ఎలిజ్డ్ ఎక్యూజ్డ్ ఆమె ఒక కర్ర తీసుకుని ఈ వంట చేసుకునే 5 రూట్ స్టిక్స్ ఉంటాయి, ఆ కర్ర ఒకటి తీసుకుని ఆ పెద్దావిడని కొట్టడం జరిగింది. ఆ పెద్దావిడ విత్ మల్టిపుల్ ఇంజురీస్, ఆ కర్రతో కొట్టడం వల్ల అయిన మల్టిపుల్ ఇంజురీస్తో ఈ ఎన్టీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించడం జరిగింది. ఈ మృతురాలి కుమారుడి దగ్గర నుంచి పిటిషన్ తీసుకుని మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉందో ఆమెని వాళ్ళ అమ్మగారి ఇల్లు వెంకన్నపాలెంలో మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆమెని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాం. వరుస దోపిడీ కేసులతో పోలీసులకు సవాల్గా మారిన నిందితుడిని పాయకరావుపేట పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పాయకరావుపేట, ఎస్ రాయవరం, నక్కపల్లి ప్రాంతాల్లో జరిగిన 6 దోపిడీ కేసులను ఛేదించి నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, మంగళసూత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 21 కేసులు నమోదై ఉండగా మరో బాల నిందితుడిపై 4 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5.46 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 తులాల బంగారు మంగళసూత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ 2,89,520 రూపాయలుగా వెల్లడించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పాయకరావుపేట పోలీసు బృందాన్ని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ శంకర్రావు, ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది వెంకట కిరణ్, సతీష్ నారాయణరావు, చెంచయ్య, మదీనా తదితరులు పాల్గొన్నారు. $2.56 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ అండి. అట్లాగే క్యాష్ 2,520 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో ఒక 3 దేవాలయాల్లో దొంగతనాలు జరిగినాయండి. 3/5/26 తేదీన దుర్గాలమ్మ గుడి కొంత క్యాష్ పోయిందండి. అలాగే 13/5/26 తేదీన ఓరుగుంటలమ్మ మరియు కనకదుర్గమ్మ ఆలయాలు అరట్లకోట్ల దగ్గర కూడా ఒక హుండీ చోరీ అయి అందులో కూడా సుమారుగా ఒక 5,000 రూపాయలు నగదు పోయింది. సుమారుగా 6 గ్రాములు బరువు ఉంటున్నాయి, వాటిని పోయినాయి. దాంతో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి పాత్ అఫెండర్స్ ఎవరున్నారు ఏంటి అన్న ఇప్పుడు ఈ రోజున గుద్దాటి రాజు ఎలియాస్ చిన్న, తండ్రి మాణిక్యం, వయసు 28 సంవత్సరాలు, పద్మశాలి కులం,
కడింవారి వీధి పాయకురావుపేట అంటే మన టీమ్స్ ఫామ్ చేసి తిప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మన ఇన్స్పెక్టర్ గారు అట్లాగే శంకర్రావు గారు, ముస్కిన్ మదీనా హోంగార్డ్ వీళ్ళంతా కూడా అక్కడ వీళ్ళ కోసం నిఘా పెట్టి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు ఈ ముద్దాయి గుద్దాటి రాజుని సంబంధించి క్యాష్ ఒక 2,520 రూపాయలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చోరీకి గురైన మంగళసూత్రాలు సుమారుగా 5.46 గ్రాములు బరువు గల ఒక దొంగతనం చేశామని చెప్పేసి వాడు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ తాలూకా నేర చరిత్రను కూడా మనం పరిశీలిస్తే ఆల్రెడీ ఈయన మీద ఒక 21 కేసులు ఉన్నాయన్నమాట. మన 2015 నుంచి కూడా 2015లో ఒక కేసు, 2017లో మనం చెప్పడం లేదు. ఆయన అయితే అక్కడ కన్సర్న్ జూనియర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా ఈ రోజున మన ఎలిమెంటరీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ కేసులో అంటే వీడు చేసేవన్నీ కూడా దేవాలయం చెప్పడం జరిగింది. ఈ కేసుని చాకచక్యంగా డిటెక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్ శంకర్రావు గారిని, అలాగే పురుషోత్తం గారిని, ఈ హెడ్ కానిస్టేబుల్ కిరణ్, అలాగే సతీ దేవాలయాల్లో పండుగలు నిర్వహిస్తున్నారు, చాలా భారీ ఎత్తున ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్స్ అవి నిర్వహిస్తున్నారు. కానీ ఆ దేవాలయాల్లో CCTVలు పెట్టమంటే మటుకు ఎవరు ముందుకు రావడం లేదు. దయచేసి మీరందరూ కూడా 1,00,000 రూపాయలు ఒక ప్రోగ్రామ్ ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 10% ఈ యాక్సిడెంట్ కేసుల్లో కానీ లేదు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా ఈ CC కెమెరాలు అన్నీ కూడా మనకి పనికొస్తాయని చెప్పేసి అందరినీ కూడా ఎండోమెంట్స్ అయితే ఎండోమెంట్స్ వాళ్ళకి కూడా మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. CC కెమెరాని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. 21 కేసుల్లో నిందితుడు అంటున్నారు కదా, 21 కేసుల్లో కూడా రిమాండ్కి వెళ్ళొచ్చారు. ఇప్పుడే సిఐ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద PD యాక్ట్ కూడా పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి SP గారి నోటీసులో పెట్టి ఇలాంటి వ్యక్తిని PD యాక్ట్ పెట్టడమే కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాము. త్వరలో ఆ ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తాం. అనకాపల్లి జిల్లాలో రూరల్ పోలీసులు భారీ గంజాయి రవాణాను భగ్నం చేశారు. బౌలవాడ జంక్షన్ వద్ద SIA విభూషణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో 56 కిలోల 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు రూరల్ CI G అశోక్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయి విలువ సుమారు 28 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి కారు, 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని కోరారు. పైన మాత్రం కొట్లాట కేసు మహారాష్ట్రలో ఉంది. వీళ్ళు మన ఒరిస్సాలో పండించిన గంజాయి, ఇది కొరాపూట్ జిల్లాలో పాడువా ప్రాంతంలో పండించిన గంజాయిని మహారాష్ట్రలోని ముంబై సిటీకి తీసుకువెళ్ళి అక్కడ వినియోగించడానికి చేస్తున్నారు. కార్ని అంటే బస్తాల్లో గంజాయిని ప్యాక్ చేసి మన వెనక్ షీట్ కింద పెట్టుకొని తీసుకెళ్తాను. నేను అనకాపల్లి రూరల్ CI అని ఈరోజు అనకాపల్లి రూరల్ ఇన్ఛార్జ్ SI అయినటువంటి విభూషణరావు SI గారికి రాబడిన సమాచారం మేరకు అనకాపల్లి మండలం బౌలవాడ జంక్షన్ వద్ద సిబ్బందితో పాటు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఒక ఎర్టిగా కారు, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఎర్టిగా కారు చోడవరం వైపు నుంచి అనకాపల్లి వైపు వస్తుంది. అది పోలీసుల్ని, వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల్ని చూసి కొద్ది దూరంలో ఆపి పారిపోవడానికి ట్రై చేస్తుంటే SI గారి సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఆ 2 వ్యక్తులను కారుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ 2 వ్యక్తులను కూడా విచారించగా ఒక వ్యక్తి పేరు రూపేష్ రాజ్ చిక్నే, మహారాష్ట్ర రాష్ట్రం తానే జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అదేవిధంగా ఇంకొక అతను రాజు అంత్రు అని చెప్పి కొరాపూట్ జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. అయితే ఈ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నిన్న మన ఒరిస్సా రాష్ట్రం కొరాపూట్లో రాజు అంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ 56 కేజీలు గంజాయి కొని 2 బస్తాల్లో దాన్ని ప్యాక్ చేసుకొని కారులో వేసుకొని వస్తుండగా ఇక్కడ పోలీసులకి పట్టుకోవడం జరిగింది. దాన్ని
ఎస్ఐ గారు మరియు అక్కడ ఉన్న వెయ్యితో తూకం వేయించగా అది 56 కేజీల 400 గ్రాములు ఉంది. ఆ 56 కేజీల గంజాయి విలువ బయట మార్కెట్లో 50,000 రూపాయలు చొప్పున ఉంది. కావున అది సుమారు 28 లక్షల రూపాయల విలువ కలిగిన గంజాయిగా ఉంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఓ బావిలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి నడుముకి రాయికట్టి ఉండడం స్థానికులను కలవరపడుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న సింగరాయకొండ సీఐ వై శ్రీహరి, ఎస్ఐ లేళ్ల సుధీర్ కుమార్ స్థానికులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. పెట్టండి బాడీ జోబులు చెక్ చేశారా? ఇష్యూ ఏం లేదు. సరే చూద్దాం, మనం పిఎం చేయండి, మనం ఏం చెప్పలేము. మెడికల్ అంటే ఇది ఆల్రెడీ డీకంపోజ్ ఇప్పుడే మనకేం తెలియదు. మనం పిఎం అయ్యేంత వరకు ఏం చెప్పలేము. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ చెప్పులు ఎక్కడ ఉన్నాయమ్మా? సార్ లేవు సార్. ఫింగర్ ప్రింట్స్ మనకి ఫింగర్ ప్రింట్స్